హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ దివాళీ శుభాకాంక్షలు. ఎలా చేసుకున్నారు? మేమైతే సూపర్గా చేసుకున్నాము. హైదరాబాద్కి వచ్చిన తర్వాతకి ఇది ఫస్ట్ దివాళీ కదా. అసలు ఈ రోడ్స్ చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవండి. ఇంటి దగ్గర నుంచి మాకు గుడిమల్కాపూర్ దగ్గర ఉంటుంది. ఇంకా అక్కడికైతే ఫ్లవర్స్ తీసుకుందామని దివాళీ రోజే ముందు రోజు ఇంకా నాన్ వెజ్ తినడం అలా అయిపోయింది. దీవాళి నుండి ఇంకా మేమైతే కార్తీక మాసం అయితే పిల్లలు అడిగితే పెడతాను, కానీ నేను మా హస్బెండ్ అయితే నాన్ వెజ్ ఏం తినమన్నట్టు. ఈ కార్తీక మాసం మొత్తము ఆ దీవాళి నుంచి స్టార్ట్ అయిపోతుంది. అందుకనేసి ముందు రోజు షాపింగ్ వెళ్ళడం కుదరలేదు అస్సలు. ఫస్ట్ టైము ఇలా అంటే ఈ మెహదీపట్నం ఇటు సైడ్ ఉండడమే మేము ఫస్ట్ టైము. ఇవి ఎంత కలకలాడుతున్నాయి అంటే అయ్యయ్యో, పువ్వులన్నీ ఎక్కువైపోయి కింద పడేసి చూడండి చాలా తక్కువనే అసలు తెలుసా. అంటే ఈ బంతిపూలు బేసిక్గా ఇంటి దగ్గరకు వచ్చి అమ్మితే కేజీ 100 రూపీస్ ఉన్నాయా, ఇక్కడైతే 50 రూపీస్ కేజీ అంటున్నారు. కొంచెం 10 మినిట్స్ అలా టైం తీసుకొని వెళ్ళామంటే ఈ మార్కెట్కి. ఈ మార్కెట్ మొత్తం ఫ్లవర్స్కేనండి. డెకరేటివ్ హైదరాబాద్లో ఎక్కడున్న డెకరేటివ్ ఐటమ్స్ అన్ని అంటే ఫ్లవర్స్ డెకరేషన్ ఉంటుంది కదా, ఎవరికి కావాలంటే అందరి గుడిమల్కాపూర్కే వచ్చి తీసుకొని వెళ్తారు. అన్ని వెరైటీస్ ఉంటాయి. కొంచెం అంటే బల్క్గా చాలా ఫ్లవర్స్ అవ్వాలంటే చేస్తే మంచి రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. ఇంకా ఆ రోజైతే నాకు చాలా బాగా అనిపించింది. అసలు దీవాళీ సెలబ్రేషన్ ఆ కలర్ఫుల్ అంతా నాకు మార్కెట్లోనే కనపడింది. అండ్ చెరకు తీసుకున్నాము. సీతాఫలం అయితే కేజీ 80 రూపీస్. ముంబైలో ఒక్కటి 80 రూపాయలు ఉండేది. అండ్ ఎప్పుడు కూడా ఇలా కుప్పలాగా పెట్టిన ఫ్లవర్స్ 10 రూపీస్కి ఇచ్చేవారు. ఈరోజు ఫెస్టివల్ అని 30 రూపీస్కి ఇస్తున్నారు. ఇంకా మరీ దారుణంగా అనిపించింది. మామిడి ఆకండి 20 రూపీస్కి ఒకటంట. బట్ అన్నీ ఒకే దగ్గర దొరుకుతున్నాయి లేండి. అసలు ముంబైలో అయితే ఎంత కష్టం అయ్యేదో తెలుసా. అసలు ఇలా దొరకకపోయేది అన్నట్టు. ఎక్స్పెషల్లీ మామిడాకును ఇది వేపాకు ఉంటుంది చూడండి, అదైతే అస్సలు దొరకకపోయేది. బట్ బాగుండేది, అక్కడ కూడా బాగుంది దివాళీ. ఇంక ఇక్కడైతే మంచి ఫ్లవర్స్తో చూసారు కదా మార్కెట్ అంతా. ఇంకా లోటస్ ఫ్లవర్కి అయితే బాగా డిమాండ్ ఉంది. 100 రూపీస్కి జత అన్నారు. ఇంకా మల్లెపూలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. బేసిక్గా గుడిమల్కాపూర్కి వచ్చినప్పుడు మల్లెపూలు 15-20 రూపీసే ఉంటాయి మూర. ఈరోజు ఫెస్టివల్ కదా, మేము ముందు రోజు ఉంటే బాగుండేది. ఆ రోజే రావడం మాకు మైనస్ అయింది. బట్ అన్నీ ఒకే చోట ఉన్నాయి. హ్యాపీ లేండి. ఏమైంది 150 రూపీస్ 120 రూపీస్ మూర చెప్తున్నారు. నేనైతే అమ్మవారికి మల్లెపూలు చాలా ఇష్టంగా ఒక్కటే మూర తీసుకున్నాను 100 రూపీస్కి. మిగిలినవి ఇంకొంచెం వేరేవి తీసుకున్నాను. 40 రూపీస్కి మూర ఇచ్చారు, అంటే చామంతులు అలా కలిపినాయి. సో ఇంటికి మనము బంతిపూలు కడితేనే ఆ గుమ్మానికి కళ వచ్చేస్తుంది. సో ఫస్ట్ అయితే ఈ విధంగా మెయిన్ మెయిన్ డోర్కి మాత్రం ఇలా కట్టేసాము. అండ్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బండికి పెట్టేసాము. దసరాకి ఇక్కడ లేము కదా మేము. ఆయుధ పూజ ఈరోజు అయ్యింది అనుకోండి. నాకు ఎందుకు మధ్యలో ఇవి పెడితే బాగుండు అనిపించింది. మామిడి ఆకులు అటు ఇటు పెడదాం అనుకున్నాం కానీ ఉండట్లేవు. సర్లే కొంచెం ఇలా పెట్టేసి మధ్యలో అలా అలా వదిలేస్తే అయిపోతుంది అనిపించింది. ఇప్పుడు కదా కళ వచ్చేసింది. నెక్స్ట్ అయితే ముందు రోజు నైటే ఇంకా డిమార్ట్ కూడా వెళ్ళుంటిమి గ్రాసరీస్ తేవడానికి. అండ్ మళ్ళీ 2 months 1.5 month 2 monthsకి సరిపడ అన్నీ తెచ్చుకున్నాము. కొంచెం ఈసారి నేను ఎప్పుడు వాడే బెల్లం దొరకలేదు, రెగ్యులర్గా వాడేది. చూడాలి మరి ఇది ఎలా టేస్ట్ ఉందో ఏమో. నెక్స్ట్ ఆర్గానిక్ బెల్లం అయితే చాలా బాగుంటుంది. అండ్ మనం కొంచెం గోరువెచ్చగా పాలున్నా కూడా పాలు విరిగిపోవండి ఆర్గానిక్లో అయితే, నాకైతే అనిపించింది. ఇంకా నెక్స్ట్ అయితే మార్నింగ్ దీపం పెట్టేసుకున్నాను. ఇంకా ఈవినింగ్కి అయితే నేను కొంచెం గులాబ్ జామున్ చేస్తున్నాను నైవేద్యం లాగా. అలాగే రవ్వ కేసరి చేశానండి. అంటే గోధుమ రవ్వతోటి అది చేసేసాను. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ప్రసాదాలు అన్నీ చేసుకున్నాను. దివాళీ ఎప్పుడు మార్నింగ్ మామూలుగా దీపం పెట్టుకుని ఈవినింగ్ చేసుకుంటాను. ఈసారి అయితే ఇంకా చాలా కొంచెం స్పెషల్ అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాతకే తెలిసింది నాకు ఈ విషయం. అయితే అదేంటో చెప్తాను, ఎండింగ్ వరకు చూడండి. ఇంటి ముందైతే అసలు ఎంత గాలి వచ్చేస్తుంది, అయినా కూడా నా దీపాలు మాత్రం మంచిగా వెలుగుతూ ఉన్నాయి. ఎంత బాగుంటుందో. ఏ ఫెస్టివల్ పక్కన పెట్టి అన్ని ఫెస్టివల్ పక్కన పెడితే దివాళీ అంటే అమ్మాయిలకి చాలా ఇష్టంగా ఉంటుంది. ఆ దీపాలు పెట్టడం అంటే భలే ఇష్టం కదా.
నెక్స్ట్ అయితే గులాబ్ జామున్ కూడా వేసేసాను. సో ఇలా సోక్ చేసి అలా కొంచెం సిరప్లు అలా పక్కన పెట్టేస్తాను. పిల్లలైతే కింద అసలు నా దగ్గర ఇంట్లోనే ఉండట్లేరండి. ఎప్పుడైతే హైదరాబాద్కి ఇక్కడికి వచ్చామో 1-2 మంత్స్ అలా సిక్ అయ్యారా, 3rd మంత్ నుంచి కొంచెం కొంచెం ఫ్రెండ్స్ అయిపోయారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 4.5 మంత్స్ ఏమో అవుతుంది అనుకుంటే ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారంటే తినొచ్చేసి కింద బాబు ఇంకెదురుగా వాళ్ళు వీళ్ళు అస్సలు ఈరోజు క్రాకర్స్ కాల్చిరండి. ఇంటి దగ్గర నుంచి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఫోన్ చేసినా కూడా మాట్లాడదు, అసలు దొరకట్లే. ఇప్పుడు ఏదో ఒక రండి దీపాలు పెట్టాను ఇంటి ముందు, కనీసం ఒకటి. నాకు ఇష్టం ఉండదండి క్రాకర్స్ కాల్చడం, ఏం చేయడం. నాకు బయటికి వెళ్ళడం తిరగడం నాకు నచ్చదు. ఓన్లీ ఏదన్నా ఇంట్లోనే ఉండాలి, లేదంటే పూజ చేసుకోమంటే చేసుకుంటా, కానీ బయట నేను హడావిడిగా చేయలేను. ఇంకా ఫ్యామిలీ అందరి కోసం పోవాలని కొన్నిసార్లు పోతా, కానీ నాకు అంత పెద్దగా ఇష్టం ఉండదు. నాకు ఇట్లా లోన్లీగా ఉండడమే ఇష్టం అన్నట్టు. ఇంకా ఎక్స్పెషల్ ఈ దివాళికైతే బయటికి వెళ్ళాలంటేనే తలనొప్పి. ఎంతలా కాల్చిరంటే ఆ చెవులు పోయినాయండి అసలు, నిజంగా లిటరల్గా చెప్తున్నాను. 2 o'clockకి పడుకున్నాం మేము. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాతకే మాకు మా ఓనర్ ఆంటీ వాళ్ళు చెప్పారు, కింద అంటే మేము కలుస్తూ ఉంటాం కదా, వాళ్ళు మంచిగా ఇంటి మధ్యలో అలా పెట్టేసుకున్నారు. ఎందుకంటే లక్ష్మీదేవికి ఇంటి మధ్యలో అలా దీపం పెడితే బాగా ఇష్టం అంట. నేను ఇదే ఫస్ట్ టైము. అండ్ అది కూడా అమావాస్య మనకి నైటు స్టార్ట్ అయింది కదా అమావాస్య, అది చూసి ఇంకా తన పేరు పల్లవి, తను చెప్తే నేను కూడా పెట్టేసుకున్నాను. బాగా అనిపించింది. ఇంకొక అరటిపండు నైవేద్యంగా అమ్మవారికి పాలు అంటే ఇష్టం కాబట్టి పాలు పెట్టేసి మంచిగా అలా దీపం పెట్టేశాను. బాగుంది. సో అమ్మవారి అంటే ఆ లక్ష్మీదేవి కటాక్షం మీ పైన మనందరి పైన ఉండాలి, అండ్ హ్యాపీగా ఉండాలి. కావలసినంత ఏ లోటు లేకుండా కావలసినంత మనీ ఉంటే సరిపోతుందండి. ఎక్కువ ఉన్నా కూడా మెంటల్ టెన్షను. నేను ఎప్పుడు మా హస్బెండ్తో అయితే చెప్తుంటాను, తను నచ్చదు, అలా అనకూడదు అంటారు. మనకి కావాల్సినంత అన్ని ఖర్చులంతా అయిపోయేంత వరకు మన దగ్గర ఉంటే చాలు, కూడా ఉండద్దు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి కూడా చెప్దాం అనుకున్నాను. మీరు వ్రతం చేసిన ఇంట్లో మంచి ఏదైనా స్పెషల్ పూజ చేసిన, అసలు ఏదో దీపం పెట్టేసి బేసిక్ నేను కూడా ఇలానే చేశానండి. దీపం పెట్టి అగరబత్తి పెట్టి ధూపం పెట్టి అండ్ నైవేద్యం పెట్టేదని. అది కాదంట పూజ చేసే పద్ధతి. ఎప్పుడన్నా కుదరదు అన్నప్పుడు మామూలుగా ఏమంటారు చూడండి, నిత్య దీపారాధన అన్నప్పుడు అలా చేసుకుంటే టైం లేనప్పుడు అయిపోతుంది. కానీ కొంచెం ఇలాంటి ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆచమనము, ఖచ్చితంగా ప్రాణాయామము ఖచ్చితంగా చేసుకోండి. సంకల్పం ఈ 3 చెప్పండి అసలు పూజ చేసినట్టే కాదంట. సో నేను కూడా ఇది నండూరి శ్రీనివాస్ గారిని బాగా ఫాలో అవుతాను కదా. సో పూజ విధానం కూడా వాళ్ళు ఆల్రెడీ 5 days ముందే పెట్టారు దీవాళికి ఎలా చేయాలని. ఆ వీడియో పెట్టేసుకొని చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది చేస్తున్న మిస్టేక్, అంటే చేస్తారో చేయరో తెలియదు, నేనైతే చేశాను. అమ్మవారిని పూజిస్తున్నప్పుడు లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తున్నప్పుడు అమ్మవారిని ఒక్కరినే కాదు స్వామివారిని కూడా పూజించాలి. ఈవెన్ మనము 7 శనివారాల వ్రతం చేసుకున్నప్పుడు కూడా స్వామివారిని మనము పూజిస్తున్నప్పుడు అమ్మవారిని కూడా పూజించాలి. వాళ్ళు వేరు కాదు, ఇద్దరు. అందుకే నేనైతే మంచిగా స్వామివారిని అమ్మవారిని పీఠం పైన పెట్టేసుకొని ఇద్దరిని మనసులో తలుచుకొని పూజ చేసుకున్నాను. ఖచ్చితంగా మీరు అమ్మవారికి అయ్యవారికి చేసుకోవాలి, ఇద్దరికి కలిపే పూజ చేసుకోవాలి. ఓన్లీ అమ్మవారిని మీరు అమ్మవారికి స్వామివారు అంటే చాలా ఇష్టం. లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము. సో తనని పూజించడం కన్నా స్వామివారిని పూజిస్తే ఇంకా ఇష్టం అంట. ఇది నేను వ్రత కథలో విన్నాను. ఈ లక్ష్మీదేవి పూజ వ్రత కథ కూడా ఉంటుంది, వినండి. సో అవి చిన్న మిస్టేక్స్ కొన్ని అలా మనము తెలియక చేస్తే తప్పు. నేను కూడా ఇన్ని రోజులు అలానే చేశాను. 12 అవుతుంది నీకు, ఇప్పుడు అయిందా? సో అది కాలట్లే. సో అది పూజ అయితే అయిపోయేసరికి ఆల్మోస్ట్ 11:30 అయింది. నైట్ పూజ చేసుకున్నాను, అమావాస్య పూజ చేసుకున్నాను. ఇంకా చూడండి ఎదురు మీ పిల్లలతో ఎంతసేపు ఆడారు. 12 అవుతుంది. మా పిల్లలు పైకి రమ్మంటే వచ్చారా, ఇప్పుడు మళ్ళీ ఇంకా స్టార్ట్ చేశారు. అసలు ఎంతలా పిలిచారంటే ఆ కాలనీ మీరు చూపిస్తే చూడండి, భలే చేసుకున్నారండి ఇక్కడ దివాళీ మాత్రము. ఈ 3 years అక్కడ మేమే ఒక క్రాకర్ కూడా ఏదో ఒకటి
సురుసురల కాల్చి అలా ఉండేది. బట్ ఈ దివాళీ అయితే చాలా స్పెషల్ అనిపించింది, చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇంకా బర్త్డే అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ డేనే మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ కూడా మళ్ళీ ఈ దీవాళి ఏ ఫెస్టివల్కి మనం ఉన్నా ఉండకుండా దీపావళికి ఉండాలి, ఎవరింట్లో వాళ్ళు ఉండాలండి. ఎందుకంటే ఇల్లు బోసిపోతుంది దీపాలు పెట్టకుంటే. ఇంకా మమ్మీ వాళ్ళు కూడా అందుకే వెళ్ళారు. మమ్మల్ని రమ్మన్నారు, బట్ మా హస్బెండ్ దీపావళికి నన్ను ఎక్కడికి పంపించారు. ఖచ్చితంగా మన ఇంట్లో మనము దీపం పెట్టేసుకోవాలి అనేసి ఆ ఆలోచనతో ఉంటారు అన్నట్టు. చూసారు కదా 12 అవుతుంది, ఇంకా రేపు ఉందిలేండి. వీళ్ళు ఇప్పుడే చేశారు. ఓకే, రేపు స్కూల్ ఉందా? ఓకే బాయ్. సో ఇప్పుడు దాకా కాల్ చేశారు క్రాకర్స్. 12 అవుతుంది. ఇంకా చూడండి ఇంకా మన కాలనీ ఎలా ఉందో, ఫుల్ ఎంజాయ్ చేశారండి అసలు. జస్ట్ ఇంకా అక్కడక్కడ ఇప్పుడే ఎదురుగా వాళ్ళు ఆ ఫ్లాట్ ఈ ఫ్లాట్ వాళ్ళు వెళ్ళిపోయారు. 12 అవుతుంది. సో పిల్లలు కూడా ఇప్పుడే డిన్నర్ చేశారు, ఫుల్గా ఎంజాయ్ చేశారు దీవాళికి అయితే. మా పిల్లలు అయితే ఇన్ని ఇయర్స్ అక్కడ ఉండి బోర్గా ఉన్నారు కదా, ఇక్కడికి వచ్చి అసలు దొరకట్లేదు కింద. అక్కడ ఉన్నప్పుడు బాగా ఫోన్ మాట్లాడేది. ఈవెన్ మా పేరెంట్స్ కూడా ఫోన్ మాట్లాడమంటే అస్సలు మాట్లాడతలేరు. బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఈవెన్ హాలిడేస్ వచ్చినా కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో ఇది అండి మా దీపావళి అయితే ఇలా